గోదావరి కనిలో వామపక్ష పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షతన వహించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలు దాదాపు 500 మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వంలోకి మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న చట్టాలు, నిబంధనలు కానీ, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్ లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్, మహేశ్వరి, ఐ రాజేశం, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలను తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుట్టను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరతుగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగమే ఈ పెద్దపల్లి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం. పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రతినపూని మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఇవాళ ఆదివాసీలను, గిరిజనులను, మావోయిస్టులను రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న జూన్ 1వ తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గోదావరికని భాస్కర్రావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను, ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మావోయిస్టులను విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళు ఆయన ఎంత బాగాలేక హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరి 26,000 మంది పోలీసు బలగాల్ని వాళ్ళ కరెగుట్టలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సలిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా చెప్పారు, మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కూడా కాల్పుల విరమణ 6 నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగార్ను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ పొట్టును పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే, ఇప్పటికైనా వాళ్ళ కాల్పులను ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.